వేటపాలెంలో ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు యువత అంతా కూడా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు, రాష్ట్రం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో రావడం కోసం ఎలక్షన్లో ముందుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, ఉపాధి కల్పించలేకపోయినా మాకు చేత కాకపోయినా కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా అమలు పరిచే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు కనిపించట్లేదు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క పుత్రుడు నారా లోకేష్ గారు యోగాలో పాదయాత్ర చేసే సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల పోస్టులను కూడా భర్తీ చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మరి ఒకరికన్నా ఉద్యోగ ఉపాధి కల్పించామని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐవైఎఫ్గా ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని అడుగుతున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా ఇచ్చావను నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కావున ఇప్పటికన్నా మేల్కొని చెప్పి మీరు వెంటనే నిరుద్యోగులు ఇచ్చిన హామీల్లో అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వారు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయారు. కానీ వాటి అన్నిటి కూడా మనం సాధించాలంటే, మన యొక్క హక్కుని మనం సాధించాలంటే నిరుద్యోగులు, యువత అంతా కూడా, విద్యార్థి అందరూ కూడా ఐక్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని చెప్పి